అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. सर्वदेवानां धूपोऽयं प्रतिगृह्यताम् श्रीदेवदेवताभ्यो नमो नमः। सर्वे अत्र सुखिनः सर्वे सन्तु निरामया, सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखमाप्नुयात्। वनस्पतिभूतगन्धाढ्यगन्धुत्तमः आह्रेयं प्रदेवानां धूपोऽयं प्रतिगृह्यताम्। కాకా శ్రీనివాస్ గారు ఆయన జీవితం గురించి ఎట్లా ఎగిరిండ్రు, ఎట్లా డెవలప్ అయిండ్రు ఆయన డీటెయిల్గా చెప్పారు. ఏదైతే నా ఆలోచన ఉండే 2004లో నేను ఒక స్కూల్ పెట్టాలా, పిల్లగాళ్లకు చదువు నేర్పాలా. అది కూడా చదువు అంటే ఇంగ్లీష్ మీడియంలో ఏదైతే పెద్ద పెద్ద స్కూల్స్లో పెడతారో అటువంటిది కాక సంస్కారం, మన సంస్కృతి అత్యవసరం ఉంది, అది కూడా నేర్పాలని ఒక ధ్యేయంతో ఆయన స్కూల్ పెట్టడం. ఆయన చాలా అదృష్టవంతుడు. ఎందుకంటే ఆయనకి ఏదైతే పార్ట్నర్ ఉన్నారో వరలక్ష్మి మేడం, ఆమె కూడా ఎప్పుడు కూడా పిల్లగాళ్ళ గురించి కానీ చదువు గురించి కానీ ఆలోచించే తత్వంతో ఈరోజు ఇద్దరు చాలా పెద్ద ఎత్తున మా బైంసపట్నంలో వేదం పాఠశాల, వేదం తప్పు అని అన్ని విధాలుగా డెవలప్మెంట్, పిల్లగాళ్ళకి డెవలప్మెంట్ చేస్తున్నారు. ఇప్పటి వరకు ఎన్నో 10th వరకు పిల్లగాళ్ళు పాస్ అయినరు, ఇంటర్మీడియట్ అయినాయి. ఇంటర్మీడియట్ ఇక్కడ కాలే, బయట చదివించిండ్రు, డాక్టర్స్, ఇంజనీర్స్ కోచింగ్ చేసుకున్నారు, మంచి మంచి ఎడ్యుకేషన్లో పోతున్నారు. చాలా సంతోషం. కానీ సంస్కృతి అనేది చెప్పేది ఈ సంస్థ ఏదైతే ఉంది, నేను చాలా గర్వపడతా. ఎందుకంటే పిల్లగాళ్లకు సంస్కారం లేకుంటే ఎంత చదువు నేర్చినా కూడా అర్థం లేదు. నేను మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. బొంబాయిలో, ఠానేలో ఒక హెడ్ కానిస్టేబుల్ ఉంటారు. ఆయనకు అక్కడ మహారాష్ట్రలో హవాల్దార్ అంటారు. ఆయనకి 2 కుమారులు. వాళ్ళిద్దరు భార్యాభర్త చిన్నప్పటి నుంచి ఆలోచిస్తారు, మేము పిల్లగాళ్ళకి ఇంగ్లీష్ మీడియంలో పెట్టాలా, బాంబేలో మంచి స్కూల్లో పెట్టాలా, చదువు నేర్పాలా, ఐఐటి చేయాలా, ఐఐటి చేసిన తర్వాత అమెరికా పంపించాలా, అమెరికాలో అక్కడ ఇక్కడ నుంచి పెళ్లి చేసుకుంటే మంచి మంచి డబ్బులు సంపాదిస్తారు అని ఆలోచించడంతో ఆయన పిల్లగాళ్లకు కష్టపడి 10th పాస్ చేసి, ఇంటర్మీడియట్ పాస్ చేసి, ఇంజనీరింగ్ అయిన తర్వాత, ఐఐటిలో ఇంజనీరింగ్ అయిన తర్వాత వాళ్ళ 2 కుమారులు అమెరికా వెళ్ళిపోయారు. ఇద్దరు కుమారుల పెళ్లి అయిపోయింది. 2 కుమారులు కూడా అమెరికా వెళ్ళిపోయారు. కొన్ని రోజుల తర్వాత 58 సంవత్సరాల తర్వాత ఆయనకు రిటైర్మెంట్ వచ్చింది. రిటైర్మెంట్ వచ్చిన తర్వాత ఇంటికాడ ఇద్దరే భార్యాభర్త, పిల్లగాళ్ళు ఎవరు లేరు ఇంటికాడ. ఏమన్నా కష్టాలు వస్తే కూడా కష్టం చూసేటోళ్ళు ఎవరు లేరు. పక్కా వాళ్ళు నేబర్స్ ఏదైతే ఉంటారో వాళ్ళు టాబ్లెట్స్, గోళీలు, ఇంజక్షన్స్ తెచ్చిస్తారు. పిల్లగాళ్ళకి ఫోన్ చేస్తే డాడీ నాకు పని ఉంది ఇప్పుడు, నేను రానే అని అంటారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.